హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పునుగులకి కావలసిన పదార్థాలు: మినపప్పు ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి, అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర కొద్దిగా. ముందుగా మనం ఇలా మెత్తగా మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోండి. దీంట్లో ఏమాత్రం కూడా వాటర్ వేయకూడదు. ఇలా మనకి గట్టిగా ఉన్న ఈ పదార్థాన్ని, ఈ మినప్పిండిని ఇలా మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే మనకి చక్కటి రుచికరమైన పునుగులు రెడీ అవుతాయి. వీటన్నిటిని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా మనం వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ పునుగులన్నింటినీ కూడా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే మనకి మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవి తినవచ్చు. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మరోవైపు కూడా ఇవన్నిటిని తిప్పుకొని ఈ కొద్దిగా పచ్చిగా ఉన్న వైపును కూడా మనం ఈ పునుగులన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ విధంగా కలర్ మనకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పేపర్ నాప్కిన్ని ప్లేట్లో వేసుకొని ఈ ఆయిల్ అంతా మనకి పేపర్ పీల్చుకునేలాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇది ఒక 2 నిమిషాలు మనకి పేపర్లో ఉంటే ఈ పునుగులో ఉన్న ఆయిల్ అంతా మనకి పీల్చుకుంటుంది. ఆ తర్వాత మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ పునుగుల్ని పల్లి చట్నీతో కానీ మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.